హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెండు పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందామండి. ఒకటి నక్కారామేశ్వరం మరియు లక్ష్మణేశ్వర స్వామి ఆలయం. నక్కారామేశ్వరంకి పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందామండి. శ్రీరాముడు వారు రావణ బ్రహ్మను సంహరించిన తర్వాత బ్రహ్మహత్యా పాతకానికి నివృత్తికై నత్తారామేశ్వరం పాయి దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నప్పుడు శ్రీరాములు వారు హనుమంతులకి ఒక శివలింగాన్ని తెమ్మని ఆదేశించారండి. హనుమంతుల వారు కాశీ నుండి శివలింగాన్ని తేవడానికి కొంచెం ఆలస్యం అవ్వడం వల్ల బ్రహ్మముహూర్తాన శ్రీరాముల వారు మరియు సీతమ్మ వారు అక్కడున్న ఇసుకతో శివలింగాన్ని చేశారండి. సీతమ్మ వారు నత్తలతో చేశారండి. దాని గురించే నత్తారామేశ్వరం అని శ్రీరాముల వారు శివలింగాన్ని ప్రదర్శించినప్పుడు అక్కడ ఒక నక్క అరవడంతో అదే టైంలో దానిని నక్కా రామేశ్వరంగా పిలిచారండి. మరియు ఇక్కడ నక్కా రామేశ్వరం శివలింగము పశ్చిమ ముఖాన చూసినట్టు ఉంటుందండి. ఇది విచిత్రం ఏంటంటే ఈ నక్కా రామేశ్వరంకి ఆపోజిట్గానే లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఉంటుందండి. ఆ లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఎందుకు వచ్చిందంటే శ్రీరాములు వారు హనుమంతుల వారికి శివలింగాన్ని తెమ్మని చెప్పారు కదండి. అప్పుడు శ్రీరాములు వారు ముహూర్తం దాటిపోతుందని అక్కడున్న ఇసుకతో శివలింగాన్ని చేశారని మీకు తెలిసింది. ఆ టైంలోనే ఇంకో శివలింగం హనుమంతుల వారు శ్రీరాముల వారు ఇక్కడ ప్రతిష్ఠించేశారని అర్థమయ్యి అక్కడ ఇంకో శివలింగాన్ని అక్కడ వదిలేశారనమాట. ఆ శివలింగాన్ని లక్ష్మణ స్వామి అక్కడ ప్రదర్శించారండి. ఆ లక్ష్మణేశ్వర స్వామి శివలింగము కార్తీక మాసంలోని తెల్లగాను దాని తర్వాత మనకి నల్లగాను మారుతుంది. ఈ క్షేత్రం గురించి కూడా మీకు ఈ నక్కారామేశ్వర చరిత్రలోనే తెలుస్తుంది అనమాట. ఈ రెండు పశ్చిమ ముఖాన నక్కారామేశ్వరం శివలింగం ఉంటుంది, తూర్పు ముఖాన లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అంటే రెండు ఆపోజిట్గా ఉంటుంది అనమాట. ఒక పాయికి అవతల లక్ష్మణేశ్వర స్వామి ఆలయం, ఇటువైపు నక్కారామేశ్వరం ఆలయం. చూశారు కదండి నక్కారామేశ్వరం ఆలయం, దీని చరిత్ర. మీరు కూడా అమలాపురానికి అల్లవరానికి దగ్గరలోనే ఉంటుందండి. మీరు అమలాపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదిగోండి, మీరు దర్శించుకోండి, దీని గురించి చరిత్రలు తెలుసుకోండి. ధర్మో రక్షిత. మన ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుందండి. హిందువుగా పుట్టు, హిందువుగా మరణించు అన్నట్టు మన హిందూ దేవాలయాల గురించి తెలుసుకోండి. ప్రతి శివాలయం గురించి, ప్రతి ఒక్కరి గురించి చరిత్ర తెలుసుకున్నానండి. ప్రతి శివలింగం ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని తెలుసుకుని మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలు కూడా మన హిందూ ధర్మం గురించి ఆలోచించేలాగా చేయండి. ఇక్కడ ఉన్న నక్కారామేశ్వరం స్వామి ఆలయం ఇంకా పునర్వైభవం రావాలండి. అంటే ఇంకా బిల్డింగ్ ఇంకా పునఃప్రతిష్ఠ చేయలేదు. అందు గురించి ఈ చిన్న ఆలయంలోనే చేస్తున్నారనమాట అండి. ఇక్కడ పూజ జరుగుతుంది, అది కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఇసుకతో నిర్మించిన శివలింగం కూడా ఉంటుంది, పక్కన నక్కలతో నిర్మించిన శివలింగం కూడా ఉంటుంది. ఆ రెండు శివలింగాలకు కూడా పూజ జరుగుతుంది. మీరు కూడా దర్శించుకోండి. మీరు దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం అమలాపురం నుంచి అల్లవరం వైపు నుంచి కొమరగిరిపట్నం నుండి నేరుగా వెళ్తే మీకు దారి ఈజీగా దొరుకుతుంది. మన ప్రయాణ బయటలకు కూడా అంతగా అనిపిస్తుంది కూడానండి. ఓం నమః శివాయ. ఇది కార్తీక మాసంలో సంబంధించిన శివలింగాల చరిత్రలండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫాలో అవ్వండి. ఎలాంటి చరిత్రల గురించి, ఎలాంటి వాటి గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఓం నమః శివాయ. ఇక్కడ లక్ష్మణేశ్వర స్వామి ఆలయం పక్కనే మన భూసేనేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మీకు చూపించానండి. అది కూడా మీరు దర్శించుకోండి. లక్ష్మీనరేశ్వర స్వామి ఆలయంకి కొంచెం వైభవంగానే ఉంటుంది, కానీ రామేశ్వరం ఆలయం ఇదిగోండి చిన్న ఇరుకు గుడిలోనే ఉంటుంది.
ఇది రీమోడల్ చేస్తున్నారు. ఇవన్నీ దర్శించుకోవచ్చు మీరు కూడా. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. పార్వతీ సమేత శ్రీ నక్కారామేశ్వర స్వామి ఆలయం అనేది. ఓం నమ శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది పూజ జరుగుతుందండి ఈరోజు. 18 తారీఖుని అన్న సమారాధన కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.